ये वंदन की धरती है, अभिनंदन की धरती है। ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है। దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చెప్పినట్లు భారత భూమిలో ప్రతి రాయిలోనూ శంకరుడే దర్శనమిస్తున్నాడు. తవ్వుతున్న కొద్దీ వందలు వేల ఏళ్ల నాటి విగ్రహాలు ఆలయాలు బయటపడుతున్నాయి. యూపీలోని సంభాల్తో మొదలైన ఈ పరంపర కొనసాగుతోంది. తాజాగా పరమశివుడు కొలువైన కాశీలో 250 ఏళ్ల నాటి పురాతన ఆలయం వెలుగు చూసింది. ఈ ఆలయం బయటపడిన మరుసటి రోజే సంభల్లో కూడా మరో పురాతన ఆలయం వెలుగు చూసింది. ఈ నెల 16న వారణాసి జిల్లాలో మదనపుర ఏరియాలో దాదాపు 250 ఏళ్ల పురాతన ఆలయం బయటపడింది. దీన్ని సిద్ధేశ్వర మహదేవ్ ఆలయంగా చెబుతున్నారు. గత 40 ఏళ్ల నుంచి ఈ ఆలయం కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా తాళం వేసే ఉంది. పురాతన ఆలయం వెలుగు చూసిందన్న వార్త తెలియగానే సనాతన రక్షక్ దళ్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం కావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ప్రాంతంలో ఒకప్పుడు హిందువులు అధికంగా ఉండేవారని సనాతన రక్షక్ దళ్ పేర్కొంది. కానీ క్రమంగా ముస్లింలు భూమి ఇళ్లు కొనడం ప్రారంభించారు. ముస్లిం వర్గానికి చెందిన వారు పెరిగిపోవడంతో హిందువులు ఇతర ప్రాంతానికి వెళ్లిపోయారు. అయితే తాళం ఎవరు వేశారన్నది మాత్రం తెలియడం లేదు. గుడి లోపలి భాగం మొత్తం మట్టితో నిండిపోయింది. ఈ ఆలయం దగ్గర ఒక బావి కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే ఈ ఆలయం గురించి కాశీఖండంలో ప్రస్తావన ఉన్నట్లు పురోహితులు చెప్తున్నారు. మరోవైపు సిద్ధేశ్వర ఆలయంపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ఇలాంటి పురాతన దేవాలయాలు ఎక్కడ కనిపించినా పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యల్ని బట్టి చూస్తే పురాతన ఆలయాల పునరుద్ధరణకు యూపీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇక వారణాసిలో పురాతన ఆలయం వెలుగు చూసిన మరుసటి రోజే సంభల్లో మరో పురాతన ఆలయం బయటపడింది. బాలాజీ రాధాకృష్ణ మందిరంగా చెబుతున్న ఈ దేవాలయాన్ని సరాయ్ తరీన్ ప్రాంతంలో కనుగొన్నారు. ఈ దేవాలయంలో కృష్ణుడు రాధా విగ్రహాలతో పాటు హనుమంతుడి విగ్రహం కూడా బయటపడినట్లు అధికారులు తెలిపారు. సంభల్లోని వివాదాస్పద జామా మసీదు ప్రాంతానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ పురాతన ఆలయాన్ని తెరిపించారు. ఇది 200 ఏళ్ల నాటి పురాతన ఆలయమని, 1978 అల్లర్ల తర్వాత ఆలయాన్ని మూసివేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు డిసెంబర్ 14న సంభల్లో పురాతన శివ హనుమాన్ ఆలయం వెలుగు చూసింది. 46 ఏళ్ల తర్వాత ఆలయం వెలుగులోకి రావడంతో ఈ విషయం దావానంలా వ్యాపించింది. మరుసటి రోజు నుంచి పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు హోమాలు నిర్వహించారు. ఇక శివాలయం పక్కన ఓ పురాతన బావి కూడా బయటపడింది. బావిలో 3 ధ్వంసమైన విగ్రహాలు కూడా బయటపడ్డాయి. బావిలోకి ధ్వంసమైన విగ్రహాలు ఎలా చేరాయన్న దానిపైన పలు అనుమానాలున్నాయి. ఇది ఏ కాలం నాటిదో తెలుసుకోవాలని పురావస్తు శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. పురాతన బావిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు తొలగిస్తున్న నేపథ్యంలో ఈ ఆలయం బయటపడింది. సంభల్ ఏరియాలో 100% అక్రమ విద్యుత్ కనెక్షన్లే. ఏ ఇంటికి మీటర్ ఉండదు. రాత్రి పగలు తేడా లేకుండా దొంగ కనెక్షన్లతో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ ఆలయం వెనక పెద్ద చరిత్రే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయం మూసివేయడానికి 1978లో జరిగిన అల్లర్లే కారణమంటున్నారు స్థానికులు. నాటి అల్లర్లలో వందలాది మంది గాయపడ్డారు. గుడి చుట్టుపక్కల ఉండే ఎన్నో హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాయి. గుడి పూజారి కూడా ప్రాణభయంతో వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లు పారిపోయినట్లు విన్నాం కదా, కానీ ఇప్పుడు సంభల్లో కూడా అదే మాట వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అల్లర్లు జరిగినంత మాత్రాన సొంత ఊరిని వదిలి ఎలా పారిపోతారనేది పలు హిందూ సంఘాల వాదన. దీంతో అసలు ఏం జరిగిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికుల డిమాండ్. నిజానికి 1947 నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. 1974లో 184 మంది సజీవ దహనమయ్యారు. తర్వాత జరిగిన ఘటనలో దాదాపు 209 మంది చనిపోయారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2012-17 మధ్య యూపీలో 815 మత ఘర్షణలు చోటు చేసుకోగా 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 2007-2011 మధ్య 66 మత ఘర్షణల్లో 121 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దేశంలోని కొన్ని లక్షల హిందూ దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని ఆనవాళ్లు లేకుండా పోయాయి. మరికొన్ని దేవాలయాలు ఇలా తవ్వకాల్లో వెలుగు చూస్తున్నాయి. ఇటీవలి కాలంలో వెలుగు చూసిన సంభల్ దేవాలయాలు కానీ, వారణాసిలోని సిద్ధేశ్వర మహదేవ్ ఆలయం కానీ ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే వెలుగు చూశాయి. వారి కాలనీల్లో ఇళ్ల మధ్య బయటపడ్డాయి. అక్కడ ఆలయాలు ఉన్నట్లు ప్రభుత్వాలకు తెలియదా, లేక తెలిసి తెలియనట్లు వదిలేశాయా? ముస్లిం ఏరియాలో ఉంటే ఆలయాలు శిథిలం కావాల్సిందేనా? ఈ దుస్థితికి కారణాలు తెలుసుకోవాలంటే కాస్త చరిత్ర పుటల్లోకి తొంగి చూడక తప్పదు. దేశంలో హిందూ ఆలయాలు ధ్వంసం కావడానికి కారణం ముస్లిం వలస పాలకులే అన్నది చరిత్ర చెప్తున్న సత్యం మనందరికీ తెలిసిందే. ముస్లింల దండయాత్రలో దేశంలో ఎన్నో ఆలయాలు నామరూపాలు లేకుండా పోయాయి. నిజానికి ఆ ప్రభావం ఉత్తర భారతదేశంపైనే ఎక్కువగా ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంతో పోలిస్తే ఉత్తర భారతదేశంపైనే మొఘల్ దండయాత్రలు ఎక్కువగా జరిగాయి. ఆ కారణంగానే ఆలయాల ఆక్రమణకు గురయ్యాయని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట.
ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసిన ముస్లిం వలస పాలకులు భారతీయ సంస్కృతి మూలాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మానికి ప్రతీకలైన ఆలయాలను ధ్వంసం చేశారు. ప్రముఖ చరిత్రకారుడు సీతారాం గోయల్ రాసిన హిందూ టెంపుల్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్, అలాగే కృష్ణదేవ రాసిన టెంపుల్స్ ఆఫ్ నార్త్ ఇండియా పుస్తకాల్లో ముస్లింల దండయాత్రల మూలంగా ధ్వంసమైన ఆలయాల దీనస్థితి గురించి చాలా అద్భుతంగా వివరించారు. కాశీ లాంటి హిందువుల ఆరాధ్య పుణ్యక్షేత్రంలో ముస్లింల దండయాత్రల కారణంగా అనేక పురాతన ఆలయాలు కనుమరుగయ్యాయి. 200 ఏళ్ల బ్రిటిష్ పాలనా కాలంలో కంటే 800 ఏళ్ల పాటు పాలించి ముస్లిం రాజుల కాలంలోనే లక్షలాది ఆలయాలు ధ్వంసమయ్యాయి. కాలక్రమంలో కొన్ని ఆలయాలు ఆనవాళ్లే లేకుండా పోయాయి. ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతున్నవి వాటిలో కొన్ని మాత్రమే. పూర్తిగా నేలమట్టమైన ఆలయాలు కొన్ని వేలల్లో ఉంటాయని పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా. అలా ముస్లింల దండయాత్రల కారణంగా ధ్వంసమైన ఆలయాల్లో చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఆ తర్వాత కొన్ని ఆలయాలు బయటపడినా కొన్ని ప్రాంతాల్లో ముస్లింల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఆ ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆలయాలతో పాటు పక్కనున్న భూములు ఆక్రమించడం, చుట్టూ నిర్మాణాలు చేపట్టి పురాతన ఆలయాలు బయటి ప్రపంచానికి కనిపించకుండా చేశారు. దీంతో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న సంభల్ లాంటి ఏరియాల్లో అనేక పురాతన ఆలయాలు కొన్ని వందల ఏళ్ల పాటు ధూప దీప నైవేద్యాలకు నోచుకోకుండా పడి ఉన్నాయి. అంతేకాదు ముస్లిం డామినేషన్కు భయపడి పూజారులు సైతం పారిపోయిన సందర్భాలున్నట్లు సంభల్లో స్థానిక పెద్దల మాటల ద్వారా తెలుస్తోంది. అయితే దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన పాలకులు ఆలయాల జీర్ణోద్ధరణకు పూనుకోకపోవడం ప్రస్తుత దుస్థితికి కారణం. శిథిలావస్థకు చేరిన ఆలయాల వెతికి పునరుద్ధరణ కోసం పాటుపడి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితికి వచ్చేది కాదు. సుదీర్ఘకాలం పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మన దేశంలో ఆలయం అంటే కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాదు. ఆలయం భారతదేశ చరిత్రకు సాక్ష్యం. దేశంలో ప్రతి దేవాలయం చుట్టూ భారతీయ సంస్కృతి పరిడవిల్లింది. ఏ పుణ్యక్షేత్రాన్ని తీసుకున్నా ఆ ఆలయాన్ని నిర్మించిన రాజవంశం, శిల్పులు, రాళ్లెత్తిన కూలీల వరకు ఎంతో చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది. చెప్పాలంటే భారతీయ సంస్కృతి మూలాలను తనలో దాచుకున్నదే ఆలయం. దేశానికి స్వాతంత్రం సిద్ధించిన వెంటనే అలాంటి ఆలయాలపై శ్రద్ధ పెట్టి ఉంటే నేడు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆ నాశనమైన చరిత్ర మొత్తం ఇప్పుడు తవ్వకాల్లో వెలుగు చూస్తోంది. పైగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు కూడా నేటి పరిస్థితికి కారణం. సంబల్ ప్రాంతాన్నే ఉదాహరణగా తీసుకుంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 77% ముస్లిం జనాభా ఉంది. హిందువులు కేవలం 22% మాత్రమే. ఇక ప్రస్తుత గణాంకాల గురించి చెప్పనక్కర్లేదు. అంతేకాదు సంభల్ పాలన మొత్తం వారి చేతుల్లోనే సాగుతోంది. సంభల్ ఎంపీ, ఎమ్మెల్యే, చివరికి మున్సిపల్ చైర్మన్ కూడా ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారే కావడం ఇక్కడ గమనార్హం. ఇప్పటికైనా పురాతన ఆలయాలు జీర్ణోద్ధరణకు నోచుకోవాలంటే మైనార్టీ సంతుష్టీకరణకు పాల్పడుతున్న రాజకీయ పార్టీలు మారాల్సిన అవసరం ఉంది. ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై పురావస్తు శాఖ దృష్టి సారించి వెలికితీతకు పూనుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా హిందూ దేవాలయాల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ప్రార్థనా స్థలాల చట్టం, వక్ఫ్ చట్టాలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.